సరే ఈ విధంగా అంటే బ్రాహ్మణుల పైన ఈ మధ్య రోజుకొక మాటలు మాట్లాడుతున్నారు. బ్రాహ్మణుల వల్లనే కుల వ్యవస్థ వచ్చింది, బ్రాహ్మణులే దేవాలయాలు ఎందుకు ఉండాలి, మిగతా వారు అందరూ ఉండొచ్చు కదా, సో బ్రాహ్మణులే డెవలప్ అవుతున్నారు, బ్రాహ్మణులే సంపాదించుకుంటున్నారు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏమంటారు దానిపై? నమస్కారం అండి, నా పేరు ఆలూరి. మందకృష్ణ మాదిక్ గారు చేసింది జస్ట్ డైవర్షన్ పాలిటిక్స్. ఆయన మొన్న మోడీ గారిని కౌలించుకొని తర్వాత ఆయనకి పద్మశ్రీ వచ్చింది. సరే, ఆయన చెప్తే వాళ్ళ జాతి వైడ్ ప్రజానీకం అందరు యాక్సెప్ట్ చేస్తారు, కరెక్టే. బట్ ఆయన హిమ్సెల్ఫ్ ఇస్ ఎ కన్వర్టెడ్ క్రిస్టియన్. మేము మదిరిలో చూసాము, వాళ్ళ కుటుంబం అంతా వాళ్ళు కన్వర్ట్ అయ్యారు. మొన్న సుప్రీంకోర్టు జడ్జి గారు ఇచ్చిన ఆ తీర్పు ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. సరే, బ్రాహ్మణుల మీద దోస్తే వీళ్ళందరూ తిరగబడరు, వీళ్ళు సాత్వికులు అన్న ఉద్దేశంతో ఆయన సనాతని మాదిగ సోదరులందరినీ మోసం చేస్తున్నాడు. ఆయన సనాతని మాదిగ సోదరులందరూ ఎప్పటి నుంచో వాళ్ళు ఏంటంటే హిందూ ధర్మంలో సనాతనంలో వాళ్ళందరూ చాలా పద్ధతిగా వాళ్ళు పూజలు పునస్కారాలు చేసుకుంటున్నారు. సో దాన్ని తప్పుదోవ పట్టించడం కోసం అని చెప్పి ఆయన వాళ్ళే మోసం చేస్తున్నాడు. ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే మాదిగ సోదరులు సనాతనిలో ఉన్న వాళ్ళందరూ ఆయన చెప్పే మాటలు కొంచెం ఒకసారి గ్రహించాలని చెప్పి మనవి చేస్తున్నాను. బ్రాహ్మలు ఎవరిని ఇప్పటిదాకా దూషించింది లేదు. సర్వేజన సుఖినో భవంతు అని అందరూ మంచిగా ఉండాలని కోరుకునే ఒకే ఒక వ్యవస్థ బ్రాహ్మణ వ్యవస్థ. ఈవెన్ గుళ్ళల్లో కానీ ఇంట్లో కార్యక్రమాల్లో కానీ మేము అందరం బాగుండాలని కోరుకునే వాళ్ళలో మేము మొట్టమొదటిగా ఉంటాం. సనాతన ధర్మానికి బ్రాహ్మణులు పెద్దన్న పాత్ర పోషిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడటానికి 2 చేతులు అడ్డుపెట్టి ప్రతి బ్రాహ్మణుడు ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటాడు, ఇంకా ముందు చేస్తుంటాడు కూడా. సో ఆయన మాట తీరు ఈరోజు ఎట్లా ఉందంటే జస్ట్ డైవర్ట్ చేయాలి, మ్యాటర్ డీవియేట్ చేయాలి. ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఇందాక మా సోదరులు చెప్పినట్టు మనకి రాజ్యాంగంలో ఇప్పుడు కన్వర్ట్ అయిన వాళ్ళకి ఎక్కడా అవకాశం లేదు. సో ఆయన స్వలాభం కోసం కొంతమంది కన్వర్ట్ అయిన వాళ్ళ కోసం సో వాళ్ళది ఏదో వాళ్ళ సింపతి వాళ్ళు కూడగొట్టుకోవాలని చెప్పని ఆయన సాధించేశాడు. ఆయన పోరాటాలన్నీ విజయవంతమని బ్రాహ్మణులు కూడా సంఘీభావం ఇదివరలో ప్రకటించారు. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు మేము కూడా వెళ్ళి కలిసి ఆయన్ని తొందరగా కోలుకోవాలని చెప్పి కోరుకున్న వాళ్ళలో మేము అందరికంటే ముందున్నాం. సో మాకు ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎప్పుడు బ్రాహ్మడికి ఎవరి మీద ద్వేషం ఉండదు, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాం. సో ఆయన తీరు మాత్రం ఇది కొంచెం కొద్ది రాంగు. మొన్న జాంబవంతుడిని ఆయన తీసుకొచ్చి మరి అదే జాంబవంతుడు అంతా భగవద్గీతకు సంబంధించిన వాళ్ళు కదా, భగవద్గీతలో ఏం చెప్పారు? మంత్రం బ్రాహ్మణానిదే అని చెప్పి అన్నారు. ఆల్రెడీ మా వాళ్ళు ఇదివరకు చెప్పారు అది. సో అది కొంచెం ఒకసారి చూసుకొని ఇప్పుడు ఏంటంటే మనం అది 100 ఏళ్ల నుంచి అండి ఎక్కడుందండి, లేదు. ఇప్పుడు అందరు చదువుకున్నారు, వాళ్ళు కూడా చాలా పైకి వచ్చారు. వాళ్ళ గురువులం మేమే. ఇప్పుడు మెజారిటీ గురువులందరూ మీకు ఎక్కువ బ్రాహ్మణ నుంచే ఉన్నారు. ఇప్పటి నుంచి కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఏది మన గురుకులాలు ఉన్న రోజుల నుంచి గురువు పాత్ర పోషించి అందరికీ విద్యాదానం చేసింది ఓన్లీ బ్రాహ్మలే. వాళ్ళు కూడా సమాజంలో అందరూ బాగుండాలని కోరుకుంటాం, వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం. కానీ మాకు ఎటువంటి విద్వేషాలు తారతమ్యాలు ఆయన గారు అట్లా మాట్లాడి ఉండకూడదు. ఇప్పటికైనా ఆయన ఏంటంటే ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని సామరస్యంగా మనం ఏంటంటే అందరూ బాగుండాలి, వాళ్ళు ఎదగాలి, మేము ఎదగాలి. ప్లస్ వాళ్ళు ఏంటంటే రిజర్వేషన్ అడ్వాంటేజ్ అయిపోయింది. మేము ఎప్పుడు బ్రాహ్మణులు ఎప్పుడు మాకు రిజర్వేషన్ కావాలని మేము ఎప్పుడు రోడ్లు ఎక్కలేదే. మేము రిజర్వేషన్ లేకపోయినా మా స్వయం కృషితోని ఉన్న మేధాశక్తితోని మేము ఇప్పటిదాకా లేకుండా వచ్చాం. మాకు ఇంతకుముందు కూడా డిమాండ్ లేదు. ఇప్పుడు రిజర్వేషన్ తీసేస్తే భారతదేశము 2047కి విశ్వంలో అత్యున్నత స్థానంలో ఉండాలంటే ముందు మేధస్సుకి ఫస్ట్ పెద్దపీట వేయాలి. మీకు కూడా మేధస్సు ఉంది, ఇంకా మేధస్సు తెచ్చుకోండి. ఇప్పుడు అర్చకత్వం పాయింట్ ఆయన ఎత్తాడు. అక్షతంలోకి రావాలంటే పొద్దునే 3:30కు లేవాలి, పొద్దున్నే సంధ్యా విధులన్నీ చేసుకోవాలి, అనుష్ఠానం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు మద్య మాంసాలు ఇవన్నీ వదిలేసి ఒక 6 తరాల నుంచి వదిలేసి ఉన్నట్టయితే వాళ్ళు వస్తే వాళ్ళు కూడా అర్హత ఉంటుంది. ఆయన ఇప్పటికీ వాళ్ళలో వచ్చి కొంతమంది టీటీడీ వాళ్ళుగా నేర్పిస్తున్నారు. వాళ్ళు నిలదొక్కలేకపోతున్నారు. ఎందుకంటే అనుష్ఠాన బలం అన్నది మీకు ఎట్లా అంటే మీ డిఎన్ఏలో మీకు మద్య మాంసాలు మీకు డిఎన్ఏలో ఉండకూడదు. అది లేకుండా ఉంటేనే మీకు ఏంటంటే మీకు మేధాశక్తి పెరుగుతుంది, వెళ్ళవేయటం వస్తుంది, మీరు కూడా చేయొచ్చు. ఇప్పుడు మీరు మార్చకత్వం మీద వచ్చి మా మీద పడితే ఇప్పుడు మేము ఏమనాల్సి వస్తుంది? మా కుల వృత్తి మీరు మా దాంట్లోకి రాకండి అనాల్సి వస్తుంది. అంతే కదా, ఉన్న ఫ్యాక్ట్. ఎందుకంటే ఇప్పుడు మా పొట్ట కొడుతుంటే ఇప్పుడు మేము అట్లా చూస్తూ ఊరుకోలేం కదా సార్. ఇప్పుడు ఎందుకంటే పరశురామ అంశం నుంచి వచ్చిన వాళ్ళం మేము, మాలో అది కూడా ఉంటుంది. బట్ మీ యాంగిల్కి ఎప్పుడు పోలేదు. సో నేను పూర్వకంగా మీడియా పూర్వకంగా ఆయన విన్నవించేది ఏంటంటే ఆయన వ్యాఖ్యలు మానుకొని బ్రాహ్మణుల మీద పడద్దు. బ్రాహ్మణులు ఇదివరకులాగా లేరు, చాలా ఐకమత్యంతో ఉన్నారు.